భారత ఫ్యూచర్ సిటీలో రేపు ఎల్లుండి జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు వేదిక కానున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాంగణానికి చేరుకున్న సీఎం ప్రతి హాల్ను పరిశీలించారు. సదస్సులు, స్టాళ్ల కోసం ఏర్పాటు చేసిన హాల్ను నిశితంగా పరిశీలించారు. మూసీ పునర్జీవనం, ఇతర కార్యక్రమాలు ప్రదర్శించనున్న డిజిటల్ స్క్రీన్లను వీక్షించారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమ్మిట్కు హాజరవుతున్నందున స్వాగత ఏర్పాట్లు, వసతి, ఇతర సదుపాయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీటింగ్, ఫైర్ సేఫ్టీ, వాహనాల రాకపోకలు, ఇంటర్నెట్ ఇలా ప్రతి అంశంలో అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని సూచనలు ఇచ్చారు.